రైట్. అమరావతి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న నందిగం సురేష్ ను కస్టడీకి కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అమరావతి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న నందిగం సురేష్ ను కస్టడీకి కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, నందిగం సురేష్ ను కస్టడీ కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి సమాచారం? శంకరి, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచినట్లు కూడా తెలుస్తుంది. గత 2 రోజుల క్రితం హైకోర్టులో వైసీపీ నేతలు వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన మరుక్షణం నుంచే పోలీసులు వైసీపీ దాడికి పాల్పడిన వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం నిన్న బాపట్ల మాజీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకొచ్చి ఆయన విచారణ చేసిన తర్వాత మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా సబ్ జైల్లో ఉన్నారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ మంగళగిరి కోర్టులో మంగళగిరి రూరల్ పోలీసులు అయితే ఈ రోజు పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత అతను విచారణలో ఏమాత్రం పోలీసులకు సహకరించలేదు. తాను అసలు అక్కడికి వెళ్ళలేదు. ఆ విషయం తెలిసిన తర్వాత తాను వెనక్కి వెళ్లిపోయారని ఒకే ఒక మాట చెప్పారు. తనకి దాడికి ఎలాంటి సంబంధం లేదని మాత్రమే చెప్పి మిగతా ఎలాంటి క్వశ్చన్లు అడిగినా కూడా ఆయన విచారణకి సహకరించకుండా నాకు తెలియదు నాకు గుర్తు లేదనే సమాధానం మాత్రమే చెప్పాడు. ఈ నేపథ్యంలో అతన్ని పోలీసు కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో మరికొంత విచారణ చేయాలని మంగళగిరి పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఈ కేసులో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికీ 110 మంది ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసులు వాళ్ళని గుర్తించారు. వారిలో A1 గా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఉండగా A80 గా నందిగం సురేష్ ఉన్నాడు. ఇప్పుడు A80 గా నందిగం సురేష్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతను ఇచ్చే స్టేట్మెంట్, అతని విచారణలో వెల్లడించిన ఆ విషయాల నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా సూత్రధారులు ఈ కేసులో ఇంకెవరెవరు పాత్ర ఉంది, ఎవరెవరు ప్రమేయం ఉందనే అంశాలను కూడా రాబట్టేందుకు పోలీసులు నందిగం సురేష్ ని కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. మరి కోర్టు నందిగం సురేష్ ని పోలీసులు కస్టడీకి ఇస్తుందా లేని అది కూడా మనం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.